ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినము ప్రభు తన రెక్కలలో మనల్ని దాచి భద్రపరుస్తూ క్షేమము, ఆరోగ్యము, సమాధానము, ఆశీర్వాదమైన మనకు అనుగ్రహించారు. సో ఈ దినాన మనము మరింతగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా బలపరచబడుతూ ప్రభు యొక్క సన్నిధిలో దినదినము ఆయన యొక్క వాక్యానుసారంగా మనము వృద్ధి పొందుతూ ప్రభు యొక్క రాకడికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఎన్ని సమస్యలు, పోరాటాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారంగా మనం జీవించడం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తాడు. ఆయన మనకు ముందుగా వెళ్తూ ప్రతి ఆటంకమును ఆయన సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మీకా గ్రంథంలో నుండి ఓ మాటని రోజున మనం ధ్యానించబోతున్నాం. న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉండుట, ఇదే కదా దేవుడు నీ యొద్ద కోరుకుంటున్నాడు, ఇదే ఉత్తమమైనదని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. ప్రియులారా, మరి మన జీవితంలో మనము దేవుని యొక్క సన్నిధిలో కనికరమును ప్రేమించాలి, కనికరము కలిగి ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి, దీన మనస్సు కలిగి ప్రవర్తించాలి అనేది దేవుడు మనుషులకు ఉత్తమమైనది తెలియచేస్తున్నాడు. ఈ భూమి మీద మనం జీవించుచున్న జీవితకాల ఆయుష్ కాలంలో మనకి ఏది ఉత్తమం అనేదో మనం గుర్తించాలి. ఆ ఉత్తమమైన దాన్ని బట్టి మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదము, దీవెన కలుగుతుంది. ఒకానొక రోజున కడు బీద కుటుంబంలో జన్మించిన ఒక అబ్బాయి బాగా పాతబడిపోయినటువంటి వస్త్రాలు కలిగి ఉన్నాడు. కానీ అటుగా వెళ్తున్నటువంటి ఆ మార్గంలో ఒక బట్టల దుకాణం కనబడింది. ఆ రెడీమేడ్ షాప్ ముందు నిలబడుకొని అద్దాల్లో నుండి అక్కడ వేలాడదీసి షోకేజ్లో ఉన్న బట్టలను చూస్తా ఇట్లా ఆలోచించుకుంటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రభువా, నాకు ఇలాంటి బాగా పాడైపోయిన బట్టలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, నాకు ఒక జత ఉంటే బాగున్ను అని. సో ఆ విధమైనటువంటి పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధిలో నిలబడుకొని అలాగా ఏడ్చుకుంటూ దాని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ సమయంలో ఒక వ్యక్తి, అటుగా వెళ్తున్న వ్యక్తి ఈ అబ్బాయిని ఆ విధంగా నిలబడినట్టు చూసి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని అడిగాడు, బాబు ఏం చేస్తున్నావు, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు? అతను ఆ చిన్నపిల్లాడు అన్నాడంట, అయ్యా నాకు బాగా బట్టలన్నీ పాడైపోయి ఉన్నాయి, ఇదిగో ఈ యొక్క బట్టల దుకాణం చూస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బట్టలు ఒక జత నాకు కావాలని దేవునికి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. సో అటువంటి సమయంలో ఆ వ్యక్తి ఆ అబ్బాయి మీద కనికరపడి లోపలికి తీసుకెళ్ళి ఆ షాపులో ఉన్న వారితో మాట్లాడి ఈ అబ్బాయికి 2 జతల బట్టలు ఆయన తీయించాడనమాట. సో ఆ అబ్బాయి ఆ 2 జతల బట్టలు తీస్తున్న ఆయన్ని పదే అడగటం ప్రారంభించాడు. అంకుల్, మీరెవరు, నాకు తీసిస్తున్నారు ఎందుకని, ఏంటి పరిస్థితి అని చెప్పి ఆ అబ్బాయి ఆయన అడుగుతుంటే ఆయన ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆ అబ్బాయికి కావలసిన 2 జతల బట్టలు తీసిచ్చి బిల్లు కట్టి ఆ ప్యాకెట్లో ఆ అబ్బాయి చేతికి ఇచ్చి ఇంటికి పంపిస్తున్నప్పుడు మళ్ళా అడిగాడు ఆ అబ్బాయి, అంకుల్ మీరెవరు, దేవుడుగా ఉన్నారా, దేవుడా మీరు అని. అప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను దేవుని కానయ్యా, కానీ దేవుని బిడ్డను. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం కలిగి ఉండవలసినటువంటి మనసు, మనకు ఉండవలసినటువంటి ఆ ఆలోచన ఏంటంటే, దేవుడు మనకు ఉత్తమమైనది ఆయన తెలియచేస్తున్నటువంటి సమయంలో ఆ ఉత్తమమైన దానికి మనం ఏం చేయాలి? మనం ఆ ఉత్తమమైన దాన్ని మనం చేయటం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుడు కరుణా సంపన్నుడు. మన యొక్క జీవితంలో మనము చేసిన దానికి తప్పక ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మంచిగా మనసును పెట్టి ఆలోచించండి. ఇతరుల ఇబ్బందుల్లో మన చేతనైన సహాయాన్ని మనం చేయటం అనేది అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకు దేవుని దగ్గర గ్రంథస్థం చేయబడుతుంది. మనం ఏం చేశామో దానికి తగినటువంటి ప్రతిఫలం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఉదయకాలమందు నీ వ్యక్తిగత జీవితంలో నీవు మనసారా ఆలోచించు. దేవుడు నీకు ఉత్తమమైనది తెలియచేసినప్పుడు నువ్వు న్యాయంగా నడుచుకుంటున్నావా?
కనికరమును ప్రేమిస్తున్నావా? దీన మనస్సు కలిగి ప్రవర్తిస్తున్నావా దేవుని ఎడల? ఈ విషయాల్లో మనం దేవుని దగ్గర ఈ మూడిటి విషయంలో ఒకవేళ దేవుడు మనం లెక్కడిగితే మనం ఏం సమాధానం చెప్పగలం? ఎవరినైనా మనం పరామర్శించినప్పుడు వారి ఇబ్బందుల్లో మన సహాయకరంగా ఉండటం ద్వారా నిత్యముగా మనము దేవుని నుండి దీవెనను మనం పొందుతాం. కనుక నీకు తెలిసినంత వరకు, నీ చేతనైనంత వరకు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని జ్ఞాపం చేసుకో, వారికి నువ్వు సహాయం చేయి. పరము నుండి నీకు కూడా ఆయన సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఉత్తమమైనది గుర్తుపట్టి దాని ప్రకారంగా మనం జీవిద్దాం. మన వరకు మనం ఎన్ని తీసుకొని, మన వరకు మనం ఏం కలిగి ఉండి, మన వరకు మనం అన్ని సమృద్ధిగా ఉన్నామని అనుకున్నంత మాత్రాన అది ఉత్తమమైనది కాదు. దేవుని దగ్గర అది కనికరమును ప్రేమించిన విధానం కాదు. కనుక మనం ఇతరులకి చేయటం ద్వారానే దేవుడే అంటాడు పాత నిబంధన గ్రంథంలో, మీ దేశంలో బీదలు ఉండక మానరు, అవశ్యముగా బీదవాడైన నీ సహోదరుని కనబడినప్పుడు వాడికి నువ్వు సహాయము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక చేతనైన వరకు మనం ఇతరులకి సహాయం చేస్తూ మనం ఆదుకుందాం. ప్రభు మనల్ని పరము నుండి చూస్తున్నాడు కనుక మన యొక్క జీవితాలను ఆయన ప్రేమించి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి ధైర్యపరిచారు. అందుకే స్తోత్రం. అయినా మీక ప్రవక్త ద్వారా మీరు 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన మాటలు మాకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ మాకు అవగాహన కలిగేటట్లుగా ఏది ఉత్తమమైందో, ఏ విధంగా మేము నడుచుకోవాలో, ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలో, ఏ విధంగా మేము ప్రవర్తించాలో మాకు మీరు విషదపరిచారు. అయినా మేము అయ్యా మీ సన్నిధిలో న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనసు కలిగి ప్రవర్తించాలని మీ యొక్క లేఖనాలు మాకు తేటగా చెప్తున్నాయి. కనుక ఈ మాటలందు మేము లక్ష్యం ఉంచిన వారమై ఆ ప్రకారంగా మేము జీవిస్తూ మీకు సాక్షులుగా ఉండేందుకు సహాయం చేయండి. మేము చేసిన దానికి మీరు మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు కనుక ఆ ప్రతిఫలం ఎదుటి నుండి మేము పొందేటట్లుగా ఈ భూమి మీద మా జీవిత కాలంలో మేము మీరు చూపించిన ఉత్తమమైన మార్గాలను నడుస్తూ ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనమైన నామమును మనం తెచ్చుకుంటూ నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున ఒకవేళ ఎవరైనా అనారోగ్యంగా ఉన్న, వ్యాధితో, సమస్యతో, కన్నీళ్లతో, దుఃఖంతో, ఇబ్బందులతో ఉన్న దయతో వారందరూ మీరు దర్శించండి. మీ హస్తము వారి ఎడల చాపబడును గాక. అయ్యా మీ కృప చేత వారిని స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వారిని, ఇంట్లో బెడ్ మీద ఉన్న వారిని, ఏ విధంగా ఏ బలహీనతలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కృప వారికి తోడుగా ఉంచండి. నాయన వృద్ధాప్యమందు నన్ను చేయబడనాకము అని దావీదురాజు తన యొక్క అవసాన దశను గురించి మీకు ముందుగానే తెలియచేసినట్లుగా ఈ విధంగా ప్రభా ఈ రోజున ఎవరైతే బాధపడుతున్నారో, వృద్ధులుగా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన పిల్లల చదువుల్లో, వారి రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండండి. వారి యొక్క ప్రతి సబ్జెక్టు గురించి విశేషమైన జ్ఞానాత్మనిచ్చి అయ్యా వారిని మీరు బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. చాలిందేవుడుగా ఉండి కార్యాలు చేయమని మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్న ప్రభా. అలాగే నాయన ప్రతి వారు అయ్యా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది మొదలుకొని మరలా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు వారికి మీ కాపుదలు ఇవ్వండి. వ్యవసాయ పనులు చేసే వారికి మీరు తోడుగా ఉండి వారి యొక్క నాయన భూమి మీద సమృద్ధిగా వర్షాన్ని కుమ్మరించండి. వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి. పితరుడైన ఇస్సాకు నూరంతుల ఆశీర్వాదం పొందినట్లుగా నీ బిడ్డలు క్రమక్రమంగా వృద్ధి చెందుడుకు, ఆశీర్వదించబడుటకు సహాయం ఇచ్చాయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయం దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. నీకు ఉత్తమమైనది నీకు తెలియబడింది కనుక ఇది మొదలుకొని మన చేతనాన్ని వరకు మనం సహాయం చేస్తూ ముందు కొనసాగించబడదాం. కృప మీకు తోడుగా ఉండును గాక. ఈ కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ గురించి మీరు చేస్తున్న ప్రార్థనలు, ఈ యొక్క వాక్యాలు ఇతరులకి షేర్ చేయటం ద్వారా నేను ప్రభుపేట హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కృప మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.